ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు కొత్త ప్రభను తీసుకొచ్చిన మన ఉపసభాధిపతి ఉండి నియోజకవర్గ శాసనసభ సభ్యులు మన గోదావరి బిడ్డ శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారిని స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు రతన్ టాటా గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఇక్కడికి విచ్చేసిన నారా విద్యాశాఖ హెచ్ఆర్డి మినిస్టర్ గారు, అలాగే ఐటీ టెక్నాలజీ మినిస్టర్ గారైన నారా లోకేష్ గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్టేజ్ మీద అన్ని పేర్లు చెప్పాలంటే సమయం తక్కువ ఉంది కాబట్టి స్టేజ్ మీద ఉన్న అందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ముఖ్యంగా విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రతన్ టాటా అంటేనే మానవత్వం, మానవత్వం అంటే రతన్ టాటాగా ఈ ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో మనం చెప్పుకుంటున్నాం. వ్యక్తిగతంగా కూడా నేను ఒక 3 సార్లు వారిని కలవటం జరిగింది. ఆ సమయంలో అంటే ఆయనతో గడిపింది తక్కువ నిమిషాలు అయినప్పటికీ కూడా ఒక మూర్తిభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూసా. ఆయన ఎంత పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. నేను నెంబర్ 1 ధనవంతుణ్ణి, నెంబర్ 2 ధనవంతుణ్ణి అన్న ఆ రికార్డుల జోలికి వెళ్లకుండా సంపాదించిందంతా కూడా ఆ ట్రస్టుల్లోనే పెట్టి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు రతన్ టాటా గారు. ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత, ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను లోకేష్ గారిని ఇలా ఆలోచిస్తున్నాను, మీరు తప్పనిసరిగా